నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం। महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जय जोहार, जोहार महात्मा गांधी जय जोहार, जातिपिता 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 महात्मा गांधी जय। ఇది అక్షరాలు మ్యాటర్ బాగా కనపడాలని। నమస్కారం। ఈ రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 155 జయంతి జరుపుకున్న సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది। మళ్ళీ ఈరోజు భారతదేశాన్ని బ్రిటిష్ పాలించే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి శాంతియుతంగా ఈరోజు మనం స్వతంత్రం తెచ్చిన వ్యక్తి మొదటి వ్యక్తి ఉన్నారంటే మహాత్మా గాంధీ గారు। మళ్ళీ అటువంటి నాయకుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు స్వతంత్రం తెచ్చిన నాయకుడిని మనము ఆయన చేసిన సేవలను మర్చిపోయి మనం రాజ్యాంగాన్ని యాచితంగా పాలిస్తున్నారు। అంటే రాజ్యాంగంని అప్పట్లో వాళ్ళ మేధావులు రాసిన డాక్టర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని గాంధీ గారు వీళ్ళంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు చేసినారు। కానీ ఇది బీజేపీ ప్రభుత్వము మళ్ళీ దాన్ని తొంగలో తొక్కేస్తున్నారు। ఎందుకంటే ప్రజల్ని ఒక రక్తంగా పీడిస్తూ పాలిస్తున్నారు। ఒక స్వేచ్ఛ లేదు। ఏదైనా చేయాలంటే పరిశ్రమలు పెట్టాలంటే రాజకీయం చేస్తారు, సిబిఐ ఎంక్వైరీలు అంటారు। సో ఇవన్నీ అంటే ఈ విధంగా ఆడే భయభ్రాంతులు చేస్తారు। కానీ స్వచ్ఛంగా ఓటు హక్కు కల్పించాడు, స్వచ్ఛంగా బతకాలి ప్రజలని మన స్వతంత్రం తెచ్చింది గాంధీ గారు। అయితే వీళ్ళు బ్రిటిష్ పాలకంటే గౌరవంగా పాలిస్తున్నారు బీజేపీ ప్రభుత్వము। తర్వాత మనకు ఇటువంటి పాలించే నాయకులకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు। త్వరలోన బుద్ధి చెప్పే అవకాశాలు కూడా వస్తాయి తొందరలోనే। మళ్ళీ రాబోయే రోజుల్లో గాంధీ ఆశలు నెరవేర్చాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాము। మన ధరలు వచ్చిన అంటే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఇప్పటికీ ఎంత రేటు పెరిగిందో చూడండి। ఏదైనా నిత్యావసర సరుకులు అంతా పెరిగినాయి। ఒక మామూలు వ్యక్తి బతకాలంటే చాలా ఘోర పరిస్థితులు ఉన్నది। మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా బతుకుతుండ్రో మరి స్వాతంత్రం తెచ్చినప్పుడు ఈ గాంధీ గారు ఈరోజు బతుకుంటే సిగ్గుచెడుతో తల దించుకునే పరిస్థితి వస్తున్నాయి గాంధీ గారికి। అటువంటి ఆయన ఆశయాలను ఎవరైతే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము। మరియు ఇప్పుడు ఇండియా కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే టీడీపీ, బీజేపీ, వైసీపీ ఈ 3 పార్టీల్లో ఏకమై అధికారంలోకి వచ్చినాయి। మళ్ళీ ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లోన తెలుగు బీజేపీ ప్రభుత్వము 8 స్థానాలు గెలిచినారు। మళ్ళీ ఈ అధికారం రావడానికి ముందర సూపర్ 6 అనే ఒక పథకాల్లోన మన మోహన్ ఫెస్ట్లో పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు। మళ్ళీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నాము। 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అన్నారు, కానీ అది అట్రఫ్లాప్ అయిన ప్రోగ్రామ్ అది। ఎందుకంటే అంటే ఏ ఒక్క రోజు ఏ ఒక్క బెనిఫిషియర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు లబ్ధి చేయలేదు। సూపర్ 6లో ఒకటి అమలు కాలేదు। ఏదో మన వర్షము కారణంగా తప్పించుకొని తిరుగుతున్నారు। ఈరోజు సాక్షాత్ దేవుడిని తిరుపతి స్వామి, వెంకటేశ్వర స్వామి లొడ్డిని రాజకీయం చేసి అప్రవృత్తం చేసిన చంద్రబాబు గనుడు ఇటువంటి నాయకులను మనము ఎన్నుకున్నందుకు సిగ్గుచెడుతో ప్రజలందరూ తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు। ఎందుకంటే అంటే వచ్చిన 100 రోజుల్లోనే ఇంత ఘోరంగా విఫలమవుతున్నది ఆలోచన లేదు। కానీ ఇటువంటివి ఆయనకు గాంధీ గారికి దేశాన్ని కాపాడాలని ఆయనకు మేము ఆశయ కోసం మేము అడిగినాము। రేపు చంద్రబాబు నాయుడు గారిని అంటే బీజేపీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని గాంధీ గారిని కోరడం జరిగింది। ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఇక్కడ మాకు తోటి కాంగ్రెస్ లీడర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను।